చిలకల సిన్నారి నవ్వుని పితరత్నాలి రువ్వు చిలకల సిన్న మా పువ్వులాగా పులకరిస్తవే. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇంత రిక్వెస్ట్గా ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రెండ్స్ నాకు కొంచెం వీడియో చేస్తున్నాను, నాకు సపోర్ట్ రావట్లేదు. నేను ఎంత కష్టంతో చేసినా కూడా మీరైతే జస్ట్ వస్తున్నారో మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారో నాకు ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను ఇంత రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే చాలా సింపుల్గా అయితే ఈ డీజే ఫ్లోక్ సాంగ్ బీట్ సింక్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక మనం 1 minute ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని అయితే మీరు ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. విత్ ఆ ఫండ్తో సహా ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎలైట్ మోషన్ అనే యాప్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. మనం రీసెంట్గా ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు న్యూ డీజే ఫ్లోక్, BGM స్టేటస్ అండ్ ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ మనకి 2 links నేను ఇంపోర్ట్ చేసుకున్నాను నా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా. ఇప్పుడు మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకు లిరిక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, మనం ఇక్కడ 2.04 milliseconds దగ్గర నుండి మనం ఫొటోస్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఫొటోస్ ఫిల్ చేద్దాము. దాని తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. చూపిస్తాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాడు. ఓకేనా, జస్ట్ ఏం లేదు, మన ఫొటోస్ యాడ్ చేసుకోవడమే చాలా డెడ్ ఈజీ. ఇక్కడ ఈ ఫోటో మాత్రం మనం ఫిల్ చేసుకున్న తర్వాత మనం 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ అండ్ మీడియా, ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి. చాలా డెడ్ ఈజీ. కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఓకేనా, కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోటోస్ మనకు బీట్ మార్క్లో ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి మనం అన్ని ఫోటోస్కి కలిపి ఒకేసారి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ప్రతి ఫైల్ లేదా మనకు బీట్ మార్క్ మధ్యలో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇలా యాడ్ చేసుకోవడమే, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ 7.06 milliseconds వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకు తర్వాత మనకు 3 lyrics వస్తాయి ఫ్రెండ్స్. ఆ 3 lyrics తర్వాత మళ్ళీ మనం 2 ఫోటోస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లేస్ మీద అండ్ ఇక్కడ మీడియా అండ్ ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా. మళ్ళీ అలానే మనం నెక్స్ట్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఒక్క ఫోటోతో మాత్రం మనకు బీట్ మార్క్ మొత్తం ఫిల్ అయిపోతుంది. కానీ చూసారు కదా, మనకు అన్ని ఫోటోస్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి 1 second బయటికి రండి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 మనకు సేమ్ అనిపిస్తాయి కానీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ దీంట్లో మనకు బ్లింకింగ్ ఎఫెక్ట్ ఉండదు. మనకు ఫస్ట్ ఫోటోలో, మనకు సెకండ్ ఫోటోలో మనకు బ్లింకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా, ఓన్లీ ఈ ఫస్ట్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 second బయటికి రండి. మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారో చూపిస్తాను. ఓకేనా, మనకు ఇక్కడ 2.04 milliseconds దగ్గర నుండి మనకు డబల్ బీట్ మార్క్ వచ్చేంత వరకు ఉన్న ఫోటోస్ మొత్తానికైతే ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్రతి ఫోటోకి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 dots, ఇక్కడ పేస్ట్. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు మనకు డబల్ బీట్ మార్క్ వచ్చేంత వరకు రిమైనింగ్ ఫోటోస్ అన్నిటికైతే మనకు ఈ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. చాలా డెడ్ ఈజీ. ఓకేనా, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 5.29 milliseconds దగ్గర మనకు డబల్ బీట్ మార్క్ వచ్చింది. ఓకేనా, ఈ ఒక్క ఫోటో, ఓన్లీ ఈ ఒక్క ఫోటో మాత్రమే వదిలిపెట్టండి. మిగతా మనకు లిరిక్స్ వస్తాయి. తర్వాత లాస్ట్లో ఉన్న 2 ఫోటోస్కి కూడా మనం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. ఓకేనా, లాస్ట్లో ఉన్న 2 ఫోటోస్కి కూడా మనం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. చాలా అంటే చాలా డెడ్ ఈజీ. ఓకేనా, చూసారు కదా, మనం ఈ ఓన్లీ ఈ ఒక్క ఫోటోకి మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మనం షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మనం ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మాత్రమే మనకి ఇక్కడ ఓన్లీ వదిలిపెట్టిన ఫోటోస్కి యాడ్ చేసుకోవాలి. కానీ 1 second బయటకు రండి. మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ మనకు 6 seconds దగ్గర మనకు ఆ బీట్ మార్క్ని వదిలేసాం కదా, ఆ ఫోటోకి ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకు బ్లింకింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా డెడ్ ఈజీ. ఓకేనా, చాలా డెడ్ ఈజీ. అంత అయిపోయిన తర్వాత ప్రాపర్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చితే అంటే మీరు ప్రాపర్గా చూసుకోండి అంతా మనకు బీట్ సింక్ తగ్గట్టు వీడియో వస్తుందా, మనకు ఫొటోస్ బ్లింక్ అవుతున్నాయా లేదా మొత్తం చూసుకుని అయితే మీరు ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన రెజల్యూషన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోయినా కూడా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి, లేదా నాకు ఇన్స్టాలో కూడా అలాంటి డెమోస్ ఉంటే సెండ్ చేయండి. ఓకేనా, నేను చూసి అదే విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో డైలీ 2 reels అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లోకి వెళ్ళి మాత్రం మీరు దాంట్లో కూడా చూడొచ్చు. నచ్చ మాత్రం దాంట్లో కూడా వెళ్ళి ఫాలో చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.